కాకినాడ జేఎన్టీయూ స్టేడియం తోట సుబ్బారావు నగర్ వద్ద గల శ్రీ కనకదుర్గాదేవి ఆలయం నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన వ్యక్తులపై విచారణ చేపట్టి అమ్మవారి ఆలయ ఆస్తులను కాపాడాలని 1వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎల్లబోయిన చిన్న అధికారులను కోరారు. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎల్లబోయిన చిన్న మాట్లాడుతూ గత 22 సంవత్సరాల క్రితం తామంతా చందాలు వేసుకోగా వచ్చిన సొమ్మును ఇచ్చి ఆలయ నిర్మాణం చేయించామని, ఆనాటి నుండి నేటి వరకు ఆ వ్యక్తి అమ్మవారికి హుండీ ఆదాయంగా వచ్చిన సొమ్మును, చీరలను, ఇతర ఆదాయానికి సంబంధించిన లెక్కలు అడిగేందుకు వెళ్లినా తమపై దుర్భాషలాడి తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడం దారుణమని అన్నారు. ఆలయ వ్యవహారంపై తామంతా ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళతామని అన్నారు. ఆడవాళ్ళని అడుగుతున్నాడట, మీ కులం ఏంటి, మీ కులం ఏంటమ్మా అని అడుగుతున్నాడట. కులాలు అతనికి ఎందుకు, అది అమ్మవారి గుడి పులిమేరలో ఉండాలని చెప్పి గ్రామ పెద్దలు, రమణపేటలు అందరూ నిర్ణయించి ఆ టెంపుల్ కట్టడం జరిగిందండి. ఆ టెంపుల్ని ఈవేళ అనేక రకాలుగా డొనేషన్లో అన్నీ తీసుకుని వాడుకుంటూ తినేస్తూ ఏ రకంగా కూడా ఎవరికి లెక్కలు చెప్పకుండా 20 సంవత్సరాల నుంచి అదే పని మీద అమ్మవారి మీద బతికేస్తున్నాడండి అతను. ఈవేళ అడిగినందుకు రకరకాల బూతులు ఇచ్చాడండి. పెద్దలు ఎవరో చూడకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడండి. అందుకని చెప్పి ఇవాళ రాత్రి గుడి దగ్గరికి వెళ్ళి పెద్దలందరూ కూర్చొని కేకేస్తే సమాధానం సరిగ్గా లేదు, మా దగ్గరికి రాకుండా మీ కమిటీ ఎవరికి సంబంధం లేదు, మేము కమిటీ వేయాల్సిన పని లేదు అని చెప్పి రెక్లెస్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. ఆడి సొంత డబ్బులతో వెళ్ళి గుడి కట్టలేదు, ₹1 కూడా గుడిలో వాడలేదండి. ఆడు నేను ఇచ్చిన డొనేషన్లో అన్నీ కూడా బైక్ సెట్ దగ్గర గేట్ ఇచ్చాడు, అన్నీ కూడా డోనర్స్ ఇచ్చినయే. నేను స్వయంగా 5,000 నేను ఇచ్చాను. బోరింగ్ సెట్ వేయించి కంప్లీట్గా అక్కడ కొబ్బరికాయ కొట్టాం. అదే రెడ్డిబాబు గారు 60,000 ఇచ్చారు. ఇంకా చాలామంది ఇస్తే ఓ డొనేషనల్ పేపర్తో పాటు ఆయనకి ఇవ్వడం జరిగిందండి. అవన్నీ పెట్టి అక్కడ ఆ టెంపుల్ నిర్మించి అమ్మవారి పేరు మీద బతుకుతున్నాడు అంటాడు. కానీ ఈవేళ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంకొకసారి కానీ మాట్లాడితే మాత్రం మళ్ళీ చెప్తూ ఉంటాడు, స్టేషన్ కాదు ఎక్కడికి వెళ్ళినా తోలు తీసేస్తూ ఉండు. కమిటీ వేసి ఖచ్చితంగా కమిటీ అప్పు చెప్పాలా, అక్కడ కమిటీ వేస్తేనే ఉంటారు. లేడీస్కి అప్పు చెప్పేస్తాం, లేకపోతే అది టెంపుల్ ఆడిది కాదండి, రమణపేట గ్రామస్తులు కట్టాం. అది మరీ చెప్పడం జరుగుతుంది. చిన్నబాబు మరి ఎవడో మాకు అనవసరం అండి. అప్పు చెప్పాము, కమిటీ ఇవ్వాలి ఖచ్చితంగా. మాకు అక్కడ కమిటీ వేస్తాడు లేదా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. నానాజీ గారికి మేము అందరూ చెప్పాం. అది కూడా నిర్ణయం తీసుకుని తొందరలో ఆయన కూడా పరిష్కారం చేస్తారేమో అని ఆలోచిస్తున్నాం. ఇంకేది పెద్దది అవ్వకుండా పరిష్కారం చేసుకుంటాడా, చేసుకోమనండి వచ్చి.